సుందరాకాండ 7వ భాగానికి కొనసాగింపుగా అంతటా హనుమంతుడు సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరుతుండగా సీత కన్నీటితోనూ గద్గద స్వరంతోనూ దయచేసి రామునికి నచ్చజెప్పి నన్ను కాపాడడం కోసం త్వరపడమని చెప్పు అని పలికింది. చింతించకు తల్లి, రావణుడిని రాక్షసులను వధించడం కోసం రాముడు లక్ష్మణుడు వానర యోధులందరూ ఇక్కడికి రావడం త్వరలోనే చూస్తావు అని హనుమంతుడు సమాధానమిచ్చాడు. దయచేసి మరొక్క రోజు ఇక్కడనే ఉండు. నీ సాంగత్యం వలన నా దుర్భర బాధల నుండి ఒకంత ఉపశమనం పొందాను. అయ్యో, నేను నా ఆశలు పెంచుకొని గాలిలో మేడలు కట్టుకోవడం ఎందుకు? విశాల సాగరమును వానరములు ఎలా దాటి రాగలవు? గరుత్మంతునికి వాయుదేవునికి నీకు తప్ప రామలక్ష్మణులకి సైతం అంతటి సామర్థ్యం ఉందనుకోను. హనుమంత, నీవు ఒంటి చేతితో నన్ను రక్షించగలవని నాకు తెలుసు. కానీ ఎలాగైనా రాముడు రాక్షసులను చంపి నన్ను రక్షించగలిగేలా చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను. అప్పుడు మాత్రమే ఆయన సముజ్వల ఖ్యాతి శాశ్వతంగా అతిశయిస్తుంది అని సీత వేడుకున్నది. అందుకు హనుమంతుడు బదిలిస్తూ, సుగ్రీవుని సేనలోని వానరులందరూ నాతో సమానులుగానో నాకన్నా అధికులుగానో ఉన్నారు. వారు సులభంగానే లంకకు చేరుకోగలరనడంలో సందేహమునకు తావులేదు. నాలాంటి అల్పులను మాత్రమే చిన్న ప్రయాణములకు పంపుతూ ఉంటారు. దయచేసి నీ సందేహములన్నింటినీ శాశ్వతంగా వదిలివేయి. అవసరమైతే రామలక్ష్మణులను నా వీపుపై మోస్తూ సముద్రమును దాటి వస్తాను అని అన్నాడు. సీత బదులిస్తూ, హనుమంత, నా విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని నిన్ను మరోసారి అభ్యర్థిస్తున్నాను. ఈ పరిస్థితులలో ఎంతకాలం పాటు జీవించగలనో నాకు తెలియకుండా ఉన్నది. రాముని కోసం నేను మరో సందేశం ఇస్తున్నాను. నా ముఖాలంకరణలు చెరిగిపోయినప్పుడు ఒక ఎర్రని ధాతువుతో రాముడు నా చెక్కిళ్లపై రంగు పూసిన సమయమును ఆయనకు గుర్తు చేయి అన్నది. హనుమంతుడు బయలుదేరడానికి సిద్ధం కాగా తన విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని సీత పదే పదే వేడుకుంది. అంతటి హనుమంతుడు రాక్షసుల యథార్థ శక్తి ఎంతటితో నిర్ధారిస్తే తప్ప నేను వచ్చిన కార్యం పూర్తి అయినట్లు కాదు. అందువలన రావణునికి కోపం తెప్పించడానికై అతని విలాసోద్యానవనమైన ఈ అశోకవనమును ధ్వంసం చేస్తాను. రాక్షస రాజు తన సేనను నాపై దాడి చేయడానికి పంపినప్పుడు ఆ సేనను నాశనం చేసి రాముని వద్దకు తిరిగి వెళ్తానని అనుకున్నాడు. ఆ తర్వాత హనుమంతుడు అశోక వృక్షములను పడగొట్టడం, పెకిలించి వేయడం మొదలుపెట్టాడు. కొలనులను కల్లోలితం చేసి పర్వతాగ్రములను నుగ్గు చేశాడు. అంతటా దాదాపుగా వనానంతటిని ధ్వంసం చేసిన మీదట ప్రవేశ ద్వారం వద్ద నిలిచాడు. పక్షులు జంతువులు భయంతో చేస్తున్న అరుపులు, హనుమంతుని విధ్వంసకాండ వలన జనించిన ఇతర ధ్వనులు వినిపించడంతోనే కావలి ఉన్న రాక్షస స్త్రీలు ఉలికిపాటుతో మేలుకొన్నారు. వనద్వారం వద్ద నిలిచి ఉన్న హనుమంతుని మహాకాయంను చూసి వారి గుండెలు గుబుల్లుమన్నాయి. రాక్షసాంగనలు సీతను చుట్టుముట్టి, ఈ ప్రాణి ఎవరు? నీవు అతడు ఏమి సంభాషించుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించారు. హనుమంతుడు ఎవరో తనకు తెలియదంటూ సీత, అతడు ఎవరో భయంకర రాక్షసుడై ఉంటాడు. మీరంతా రాక్షసులే కనుక అతనెవరో మీకే తెలుస్తుంది తప్ప నాకు కాదు. అతని మహాకాయమును భయంకర రూపమును చూసి నాకు కూడా మహాభీతిగా ఉంది అని పలికినది. కొందరు రాక్షస స్త్రీలు అక్కడే సీతకు కావలిగా నిలువగా తక్కిన వారు వెళ్లి విషయంను రావణునికి చెప్పారు. రాక్షస స్త్రీలు తమ రాజుకు గౌరవపూర్వకంగా ప్రణామములు చేసి, ఒక మహాకాయుడైన శక్తివంతుడైన వానరుడు ఇక్కడికి వచ్చాడు. సీతతో మాట్లాడిన తర్వాత అతడు సీత ఉన్న కొద్ది ప్రదేశమును మాత్రం వదిలి తక్కిన అశోకవనాన్నంతా చిన్నాభిన్నం చేశాడు. కానీ సీతను అడిగితే అతను ఎవరో తనకు తెలియదంటున్నది అని చెప్పారు. రావణుడు ఆగ్రహించి తక్షణమే హనుమంతుడిని పట్టుకోవడానికి 80,000 మంది భయంకర రాక్షసులను పంపించాడు. సైనికులు తమ ఆయుధములను ఊపుకుంటూ తన ఎదుటకు రాగానే హనుమంతుడు తన రూపమును మరింతగా విస్తరించి భీకరంగా తన తోకను జులిపించసాగగా దాని వలన కలిగిన మహాశబ్దం లంకానగరం అంతటా ప్రతిధ్వనించింది. అంతటా హనుమంతుడు, నేను శ్రీరాముని బంటును, నేను తలుచుకుంటే 1000 మంది రావణులను నిర్జించగలను అంటూ సవాలు చేశాడు.
హనుమంతుడు పెద్ద పెట్టున గర్జించడంతో రాక్షసులు భయకంపితులైనారు. అయినప్పటికీ వారు అన్ని వైపుల నుండి అతనిపై దాడి ప్రారంభించారు. హనుమంతుడు ద్వారం వద్ద పడి ఉన్న ఒక ఇనుప గదను దొరకబుచ్చుకొని గాలిలో ఎగురుతూ రాక్షస సేనంతటిని మట్టుబెట్టాడు. బ్రతికిపోయిన కొద్దిమంది రావణుని వద్దకు పరుగున పోయి జరిగిన మారణకాండను వివరించారు. ఈ వార్త వింటూనే రావణుని నేత్రములు కోపంతో జ్వలించాయి. అంతటా హనుమంతునితో పోరాడవలసిందిగా అత్యంత శక్తివంతుడైన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని అనేవాడిని రావణుడు ఆజ్ఞాపించాడు. ఈలోగా హనుమంతుడు అశోకవనంలో ఉన్న రాక్షసుల సంరక్షక దైవం యొక్క భారీ మందిరంను ధ్వంసం చేయసాగాడు. ఒక మహాపర్వతమంత ఎత్తు ఉన్న ఆ మందిరంను అధిరోహించి తన పంజాలతో దానిని ముక్కలు ముక్కలుగా చేయగా అది కూలుతూ చేసిన శబ్దములు లంకానగరం అంతటా ప్రతిధ్వనించాయి. అంతటా హనుమంతుడు రామలక్ష్మణులకు జయము జయము, నా పేరు హనుమంతుడు, రాక్షసులు చూస్తుండగానే ఇప్పుడు లంకను సర్వనాశనం చేస్తాను అని అన్నాడు.